గోదావరి జిల్లాలోని ఒక పచ్చని పల్లెటూరు. ఆ రోజు ఉదయం నుంచే ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు జోరువాన పడుతోంది. ఎక్కడ చూసినా నీటి కుంటలు, బురద రోడ్లు, పెంకుటిళ్ల పైకప్పుల నుంచి దారులుగా నీళ్లు పడుతున్నాయి. ఆ ఊరిలో సీతారామయ్య, లక్ష్మి అనే దంపతులు ఉన్నారు. వాళ్లది పెద్ద పెంకుటిల్లు. పెళ్ళయి 50 ఏళ్లు దాటినా వారికి సంతానం లేదు. అందుకే పట్నంలో ఉండేవాళ్ల అన్న కొడుకైన సురేష్ను తమ సొంత కొడుకులా చూసుకుంటారు. చాలా ఏళ్ల తర్వాత సురేష్ తన భార్య కవిత, 10 ఏళ్ల కొడుకు చింటూతో కలిసి ఊరికి వస్తున్నాడు. పట్నంలో పెరిగిన కవితకు పల్లెటూరు అన్నా, పల్లెటూరు మనుషులు అన్నా మహాచులకన. ఉదయం 11 గంటలు జోరున వాన పడుతుంది. సీతారామయ్య ఇంటి అరుగు మీద నిలబడి ఆశగా వీధి వైపు చూస్తున్నాడు. వాన ఏమాత్రం తగ్గడం లేదు. లక్ష్మి వంటగదిలో కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. చూసావా లక్ష్మి, వాన ఎలా దంచి కొడుతుందో. పిల్లలు లేని మన ఇంట్లోకి ఇన్నాళ్లకు సురేష్ వాడి పెళ్ళాం, పిల్లలు అడు వస్తున్నాడు. ఈ పెంకుటిల్లు కాస్త పిల్లల నవ్వులతో కళకళలాడుతుందని ఎంతో ఆశగా ఉంది. కానీ ఈ వాన చూస్తేనే భయం వేస్తోంది. అవునండి, మనకు కడుపు కోత మిగిలిన సురేష్ వస్తుంటే నా సొంత కొడుకే వస్తున్నంత సంబరంగా ఉంది. వాళ్ళు వస్తున్నారని పొద్దున్నే లేచి మన పెరట్లోని నాటుకోడి పుంజును కోయించి రోలులో మసాలాలు నూరి గుమగుమలాడే నాటుకోడి కూర వండి వార్చాను. పట్నంలో వాళ్లకు ఇలాంటి కూర ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? నిజమేనే, ఆ వాసన వీధి చివరి దాకా వస్తోంది. మన మనవడు చింటూ పట్నంలో పుట్టి పెరిగాడు. వాడికి మన పల్లెటూరి గాలి, భోజనం భలే నచ్చుతాయి చూడు. లక్ష్మి ఆనందంగా మళ్లీ వంటగదిలోకి వెళ్లి పనుల్లో పడింది. అంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది. సురేష్, కవిత, చింటూ కారు దిగుతారు. కవిత బురద రోడ్డును చూసి అసహ్యంగా మొహం పెడుతుంది. చిచి, ఏంటండి ఈ పల్లెటూరు? అసలు ఇవి రోడ్లేనా, లేక పందులు దొర్లే బురద గుంటలా? నా ఖరీదైన పట్టు చీర అంత బురద అయిపోతుంది. కారు దిగడమే ఒక నరకలా ఉంది ఇక్కడ. మన పట్టణంలో అయితే వాన పడితే క్షణాల్లో నీళ్లన్నీ కాలువలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడంతా అనాగరికంలా ఉంది. ఊరుకో కవిత, పల్లెటూరన్నాక వర్షానికి మట్టి రోడ్లు ఇలాగే ఉంటాయి. అందులోనూ వానాకాలం. పెద్దవాళ్లు మన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దయచేసి నోరు మూసుకుని నెమ్మదిగా నడువు. సీతారామయ్య ఆప్యాయంగా గొడుగు పట్టుకుని ఎదురొచ్చాడు. రామ్మా కవితమ్మా, రా సురేష్. ప్రయాణం కులాసాగా జరిగిందా? దారిలో ఇబ్బంది పడలేదు కదా? లోపలికి రండి నాయనా. ఏం కులాసాలే మామయ్య గారు, మీ పల్లెటూరు రోడ్లు చూస్తేనే నడవాలనిపించట్లేదు. ఊరంతా ఆవు పేడ వాసన, బురద. లక్ష్మి ఆనందంతో పరుగున వచ్చి కవిత చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. సరేలేమ్మా, పట్నంలో పెరిగిన దానివే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. మీకు ఈ బురద అలవాటు లేదు కదా. ఇటు రండి, పెరట్లో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తాను. పట్నం నుంచి సురేష్ వాళ్ళు వచ్చారని తెలిసి వాన తగ్గగానే పక్కింటి పుల్లమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. పల్లెటూళ్లలో ఎవరింటికి చుట్టాలు వచ్చినా పలకరించడం ఆనవాయితీ. కవిత హాల్లో ఒక చెక్క కుర్చీ మీద దర్జాగా కూర్చుని ఉంది. హేమే లక్ష్మి, పట్నం నుంచి అబ్బాయి వచ్చాడటగా, బావున్నావా సురేష్? బాగున్నామత్తయ్య, మీరంతా కులాసానేనా? మేమంతా కులాసానే నాయనా. ఏమా కవితమ్మా, పట్నంలో మీ కాపురం ఎలా ఉంది? ఈ పల్లెటూరు నచ్చిందా? మా పట్నం బతుకు రాజుల బతుకు అత్తయ్య గారు. మాకు ఏది కావాలన్నా గుమ్మ ముందుకొస్తుంది. వీధులన్నీ శుభ్రంగా ఉంటాయి. ఇలా ఆవు పేడలు, బురద ఉండదు. ఇక్కడ మీరు ఎలా బతుకుతున్నారో నాకైతే అర్థం కావడంలేదు. నాకిక్కడ గాలి కూడా పడ్డం లేదు. పుల్లమ్మకి కవిత అహంకారం అర్థమైంది. అవునమ్మా, పట్నంలో మీకు బంగళాలుండొచ్చు, కానీ స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ప్రేమ ఈ పల్లెటూరి మట్టిలోనే దొరుకుతాయి. సరే, నేను వస్తాను లక్ష్మి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పుల్లమ్మ. లక్ష్మికి కోడలి మాటలు కొంచెం బాధ కలిగించినా మనసులోనే సర్ది చెప్పుకుంది. సాయంత్రం అయ్యింది. వాన మళ్లీ జోరందుకుంది. అంతలో కరెంటు పోతుంది. చింటూ, కవిత కొడుకు, భయపడి తల్లిని పట్టుకున్నాడు. మ్యామ్, కరెంటు పోయింది. నా టాబ్లెట్ ఛార్జింగ్ లేదు. ఇక్కడ సిగ్నల్ కూడా రావట్లేదు. ఐఎమ్ బోరింగ్. మన ఊరు వెళ్ళిపోదాం మమ్మీ. ఏమండి, చూసారా, అప్పుడే కరెంటు పోయింది. నేను ముందే చెప్పాను ఈ పల్లెటూరికి వద్దు అని. ఇన్వర్టర్ లేదా మామయ్య గారు? ఈ చీకట్లో, దోమల్లో మేమెలా ఉండాలి? మా సిటీలో పవర్ కట్ అనేది ఉండదు. వానాకాలం కదమ్మా, చెట్ల కొమ్మలు విరిగి పడుంటాయి.
కొంచెం సేపట్లో వస్తుందిలే తల్లి. పల్లెటూరి వాన కూడా ఒక అందమేనమ్మా. లక్ష్మి ఒక పెద్ద గాజులాంతరు వెలిగించి తెచ్చి టేబుల్ మీద పెట్టింది. దాని పక్కనే ఒక ఇత్తడి పళ్ళెంలో వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ తీసుకొచ్చింది. సురేష్, బయట చలిగా ఉంది కదా, ఈ చలికి వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ వేశాను. ఎంతో రుచిగా ఉంటాయి, తినండి బాబూ. సురేష్ పకోడీ నోట్లో వేసుకుని ఆస్వాదిస్తూ, అబ్బా, అద్భుతం పిన్ని, భలేగా ఉన్నాయి. కరకరలాడుతూ కారంగా. సిటీలో ఎన్ని హోటల్లో తిన్నా మీరు చేసిన బజ్జీల రుచి రాదు పిన్ని. చిచి, ఈ పల్లెటూరి గానుగ నూనెలు పకోడీలు మా ఆరోగ్యానికి అస్సలు పడవు. ఏంటో, సిటీలో మేం ఫ్రైడ్ చికెన్ తింటాం. అయినా ఈ చీకట్లో ఈ బజ్జీలు ఏం తింటాం? నాకు వద్దు, నా కడుపు పాడవుతుంది. చింటూ తింటూ, మ్యామ్, దిస్ ఈస్ వెరీ టేస్టీ, నాకు ఇంకా కావాలి నాన్నమ్మా. కవిత కొడుకు వైపు కోపంగా కళ్ళురిమి చూసింది. వర్షం కొంచెం తగ్గింది కాని సన్నటి జల్లు పడుతూనే ఉంది. పెంకుటింటి పైకప్పు నుండి నీటి ధారలు ముత్యాలా కింద పడుతుంటాయి. పెరట్లో చిన్న నీటి కాలువ పారుతుంది. చింటూ సంతోషంగా అరుగు మీదకు పరిగెత్తాడు. డాడీ చూడు, పైనుంచి వాటర్ ఫాల్స్ లా పడుతున్నాయి. నేను ఇక్కడ పేపర్ బోట్స్ వేస్తా. సురేష్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి, అవును చింటూ, నేను మీ తాతయ్య ఊరొచ్చినప్పుడు పసితనంలో ఇలాగే వాన నీళ్లలో పడవలు చేసేవాడిని. ఆ మట్టి వాసన, ఆ చల్లటి వాన చినుకులు, ఆ రోజులే వేర్రా. ఉండు, నేను కూడా నీకు పడవ ఎలా చేయాలో చూపిస్తా. అని సురేష్, చింటూ ఇద్దరూ కలిసి పాత వార్తాపత్రికలతో కాగితం పడవలు చేసి నీళ్లలో వదులుతూ ఆనందంగా నవ్వుకుంటారు. సీతారామయ్య కూడా వాళ్లతో కలిసి చిన్న పిల్లాడిలా పడవలు వదులుతున్నాడు. అది చూసి లోపల ఉన్న కవితకు చిర్రెత్తుకొచ్చింది. ఏవండి, బుద్ధుందా లేదా? వాడేదో పిల్లాడు, తెలియక ఆడుకుంటున్నాడు. మీరు వాడితో పాటు ఆ బురదలో ఆడుతున్నారేంటి? చింటూ, బయట ఉంటే ఈ పల్లెటూరి చల్లటి గాలికి జలుబు చేస్తుంది. ఆ బురద నీళ్లలో రోగాలుంటాయి. చింటూ, వెంటనే లోపలికి రా. చింటూ భయపడి మొహం మార్చుకుని వెంటనే లోపలికి వచ్చేశాడు. సురేష్ నిట్టూర్చాడు. లక్ష్మి లోపల ఇదంతా చూసి బాధపడింది. రాత్రి భోజనాల సమయమైంది. లక్ష్మి నేల మీద చాపలు పరిచి పల్చటి అరిటాకులు వేసి వేడివేడి అన్నం వడ్డించింది. అందులో ఉదయం నుంచి ఎంతో ప్రేమగా సన్నటి సెగ మీద మట్టికుండలో వండిన నాటుకోడి కూర వడ్డించింది. ఆ సుగంధ వాసన, నాటుకోడి మసాలా ఘాటుకు ఇల్లంతా గుబాళించింది. చింటూ ఆకలిగా ఆ కూర వైపు చూస్తున్నాడు. సురేష్, కవిత, మీకోసం ప్రత్యేకంగా నా చేతులతో వండిన నాటుకోడి కూర ఇది. వేడి అన్నంలో కలుపుకొని తినండి. మీ ప్రయాణపు బడలికంతా తీరిపోయి ప్రాణం లేచి వస్తుంది. కవిత ఆకలితో ఉన్న తన పట్నం దర్పం అడ్డు వచ్చింది. నాటుకోడి కూర? మేము పట్నంలో దొరికే అత్యంత సున్నితమైన బ్రాయిలర్ చికెన్ తింటాం. అవి చాలా మెత్తగా ఉంటాయి. ఈ పల్లెటూరి నాటుకోడి ముక్కలు రాయిలా గట్టిగా ఉండి నమలడమే కష్టం. నా పళ్ళు నొప్పులు పుడతాయి. నేను తినను, మీరే తినండి. కవిత, నోర్ముయ్. పిన్ని మన కోసం ఎంత ఆశగా ఉండిందో చూడు. నీకు ఎప్పుడూ ఆ పట్నం అహంకారమేనా? ఒక్క ముద్ద తిని చూడు, తెలుస్తుంది. పిన్ని చేతి వంట అమృతం. సర్లేరా సురేష్, తనని బలవంతం చేయొద్దు. కవితమ్మా, చికెన్ వద్దులే కాని కొంచెం కందిపప్పుతోనైనా తినమ్మా. రాత్రంతా ఆకలితో ఉండడం మంచిది కాదు కదా అని ప్రేమగా పప్పు నెయ్యి వడ్డించింది. సరే, కొంచెం పప్పు వేయండి అని ముఖం మార్చుకుని పప్పుతో అన్నం తింటుంది. సురేష్ నాటుకోడి కూరతో అన్నం తింటూ మైమరిచిపోతాడు. అబ్బా, అద్భుతం పిన్ని. ముక్కలు దూదిలా ఉడికాయి. కారం, ఉప్పు భలే సరిపోయాయి. పట్నంలో 100 ఖర్చు పెట్టినా ఈ రుచి రాదు. మమ్మీ, దిస్ ఈస్ సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ. నానమ్మ, నాకు ఇంకా 2 ముక్కలు కావాలి నానమ్మ. సీతారామయ్య, సురేష్, చింటూ అందరూ లొట్టలు వేసుకుంటూ ఆ నాటుకోడి కూరను తెగ పొగుడుతూ తింటుంటారు. వాళ్ళ మాటలు వింటుంటే ఆ కూర గుమగుమలాడే వాసన పీలుస్తుంటే కవితకు విపరీతంగా నోరూరుతుంది. తను కూడా ఆ కూర తింటే బావుండు అని లోపల బలంగా అనుకుంటుంది. కాని తన అహంకారం అడ్డు వచ్చి పైకి మాత్రం నాకొద్దు అన్నట్లు నటిస్తూ పప్పుతో భోజనం ముగిస్తుంది. అర్ధరాత్రి 1 గంట సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట వర్షం సన్నగా పడుతోంది. కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. అందరూ హాల్లో చాపల మీద గాఢ నిద్రలో ఉన్నారు. కవితకు ఆకలితో కడుపు మండిపోతుంటుంది. రాత్రి తిన్న పప్పు ఏమోలకు సరిపోలేదు.
పైగా ఆ నాటుకోడి కూర తినాలనే కోరికను ఆమె ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. గదిలో అటూ ఇటూ దొర్లుతోంది. కవిత తనలో తాను, అబ్బా, కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. ఆ నాటుకోడి వాసన నన్ను పడుకునివ్వడం లేదు. అందరూ పడుకున్నారు కదా, ఎవరు చూడలే. నెమ్మదిగా వెళ్ళి ఒక 2 ముక్కలు తింటే ఎవరికి తెలుస్తుంది? అయినా నాటుకోడి కూర ఇంత బాగుంటుందని నేననుకోలేదు. కవిత నెమ్మదిగా లేచి ఎవ్వరికీ శబ్దం రాకుండా చీకట్లోనే అడుగులో అడుగు వేసుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. చీకట్లో తడుముకుంటూ పొయ్యి మీద ఉన్న నాటుకోడి కూర గిన్నె మూత మెల్లిగా తీస్తుంది. వాసన అద్దిరిపోతోంది. కవిత గిన్నెలో నుంచి అన్నం, అందులో మాంసం ముక్కలు ప్లేటులోకి వేసుకుంది. ఎవరూ చూడట్లేదన్న ధైర్యంతో ఒక మూల కూర్చొని లొట్టలు వేసుకుంటూ ఆకలిగా మహా ఇష్టంగా నాటుకోడి కూర కలుపుకొని తింటూ ఉంటుంది. ఆ ముక్కలు కరిగిపోతుంటే ఆమెకు ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. అదే కంగారులో ఆమె అన్నం కలుపుతుండగా ఆమె చెయ్యి జారి అక్కడే ఉన్న ఒక పెద్ద ఇత్తడి గరిటె కింద పడి ఠంగమని పెద్ద శబ్దమవుతుంది. అయ్యో దేవుడా, కొంప మునిగింది. ఆ పెద్ద శబ్దానికి హాల్లో పడుకున్న సీతారామయ్య, లక్ష్మి, సురేష్, చింటూ అందరూ ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచి వంటగదిలోకి పరుగున వస్తారు. అక్కడ చూసేసరికి చేతికి మూతికి కూర అంటుకొని ప్లేటు పట్టుకుని నాటుకోడి కూర తింటూ కవిత అడ్డంగా దొరికిపోయింది. అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తారు. కవిత, నువ్వేనా ఇది? ఇందాక రాత్రి అడిగితే నాటుకోడి కూర గట్టిగా ఉంటుంది, పట్నం వాళ్లకు పడదు, పళ్ళు నొప్పులు పుడతాయి అని పెద్ద ఉపన్యాసం ఇచ్చావు. ఇప్పుడేమో అర్ధరాత్రి దొంగచాటుగా గిన్నె మొత్తం ఖాళీ చేస్తున్నావు. అమ్మా, నువ్వు నాకంటే పెద్ద దొంగవి. రాత్రిపూట చికెన్ దొంగతనం చేస్తున్నావు. కవిత సిగ్గుతో తల దించుకుంది. అవమానంతో ఆమె కళ్ళు చెమర్చాయి. "ఆ, అది అది పగటిపూట ప్రయాణం వల్ల బాగా ఆకలి వేసింది. రాత్రి అన్నం తినలేదు కదా. అయినా అత్తయ్యగారు వండిన కూర వాసన నన్ను పడుకోనివ్వలేదు. చాలా అంటే చాలా రుచిగా ఉంది అత్తయ్యగారు. నా అహంకారం కొద్దీ ఇందాక అలా మాట్లాడాను. పల్లెటూరన్నా ఇక్కడి వంటలన్నా చిన్నచూపు చూశాను. నన్ను క్షమించండి అత్తయ్య." "దేంట్లో క్షమాపణలు ఎందుకమ్మా? నా చేతి వంట నచ్చి నువ్వు ఇంత ఇష్టంగా తింటుంటే నా కడుపు నిండినట్లుంది. ఆ ఆకలి ముందు పట్టింపులు ఎందుకు తల్లి? ఇంకో 4 ముక్కలు వేసుకో, ఎవరూ ఏమీ అనుకోరు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి." చూసావా పట్నం కవితమ్మ, పల్లెటూరి వానైనా బురదైనా నాటుకోడి కూరైనా మొదట కాస్త ఇబ్బందిగా కఠినంగా అనిపించినా ఒక్కసారి దాని రుచి చూస్తే, అందులోని స్వచ్ఛత తెలిస్తే అది మనకు ప్రాణం ఇచ్చేంత ప్రేమనిస్తుంది. మా పల్లెటూరి ప్రేమలు కూడా ఆ నాటుకోడి కూరలాంటివే తల్లి. పైకి మొరటుగా ఉన్నా లోపలంతా స్వచ్ఛమైన ప్రేమే ఉంటుంది. కవితకు పల్లెటూరి మనుషుల గొప్పతనం అర్థమైంది. తన తప్పు తెలుసుకుని సిగ్గుపడుతూ సంతోషంగా నవ్వుకుంది. ఆ రాత్రి ఆ పాత పెంకుటిల్లు వాన చప్పుడును మించి వాళ్ళందరి నవ్వులతో నిజంగానే కళకళలాడింది. నీతి, పైకి కనపడే ఆడంబరాల కన్నా పల్లెటూరి మనుషుల మనస్సులో ఉండే స్వచ్ఛమైన ప్రేమే ఎప్పటికీ నిలబడుతుంది. అహంకారం ఎప్పుడూ ఆకలి ముందు, ప్రేమ ముందు ఓడిపోక తప్పదు. అహంకారాన్ని పక్కన పెడితేనే అసలైన సంతోషం దొరుకుతుంది. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషులు బయటకు మొరటుగా కనిపించినా వారి మనసు అత్యంత స్వచ్ఛమైనదే.